దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము పాత నిబంధన పాఠ్యభాగము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యము. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. రాహాబు అనేటువంటి మాటకు విశాలత అని అర్థము. మరి తన పేరుకు తగ్గట్టుగానే మరి తన జీవితము, మరి వేశ్య జీవితము, విశాలత అనే జీవితాన్ని ఆమె కలిగి ఉంది. వేశ్య అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఈమె ప్రస్తావన బైబిల్ గ్రంథంలో మరి యెహోషువ గ్రంథంలో రాయబడినట్లు మనకి కనిపిస్తుంది. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యంలో సల్మాను రాహాబునందు బోయాజును కనెను. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో మరి ఆమె పేరు ఉండడం ద్వారా ఆమె మరి ఒక ఉన్నతమైన స్థితిని పొందిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మరి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో విశ్వాస వీరుల యొక్క ఆ జాబితాలో రాహాబు అనే వేశ్య కూడా మరి ఉన్నట్లుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో. అలాగే మూడవదిగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో క్రియల మూలముగా రాహాబు అనే వేశ్య కూడా మరి దేవునికి దగ్గరగా ఉన్నది అని మనం చదువుతాం. ఆ పాఠ్యభాగాలు మనం గ్రహించినట్లయితే మరి ఈ రాహాబు మరి వారిని చేర్చుకునడం ద్వారా మరి మోషే గారు చనిపోయిన తర్వాత మరి యెహోషువ నాయకుడై ఉండగా మరి యెరికో పట్టణాన్ని చూడమని వేగుల వారిని పంపించినప్పుడు అక్కడ ఈ వేశ్య ఉన్నట్టుగా మనం గ్రహిస్తాం. అయితే ఈమె వారిని ఆ చూపుతో చూడలేదు, కానీ మరి వారిని చేర్చుకొని తన అంతరంగంలోనూ మరి దేవుడు నిజమైన దేవుడని విశ్వసించి మరి ఆ దేవుని యొక్క మరి పరిచారకుడైనటువంటి యెహోషువ మరి వీరిని పంపించాడని ఖచ్చితంగా నమ్మి ఆమె వారిని చేర్చుకుంది. అయితే ఆమె మరి అలా చేయడం ద్వారా తన ఇంటి వారిని రక్షించింది. మరి దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి వచ్చినప్పుడు మరి నా కుటుంబము, నా తండ్రి యొక్క కుటుంబము మరి నాశనం అయిపోకూడదని ఆమె కోరుకుంది. క్రియల మూలముగా ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది. ఈమె నుండి మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా అని అడిగితే మన పాత రోత జీవితాన్ని ప్రభువుకి మరి ఇష్టము లేదు. దాన్ని నూతనమైన జీవితంగా మార్చేసే దేవుడు మన గతిని, మన స్థితిని, పాత జీవితాన్ని మరి ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. మంచి జీవితాన్ని, క్రొత్త జీవితాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. అలాంటి క్రియల మూలముగా